ఇంకా ఈరోజైతే పైన ఉన్న బరకాలు అయితే తీసేయాలన్నమాట. బరకాలు ఫ్యాన్లు అయితే తీసేయాలి. అందుకనేసి ఈరోజైతే ఇంటి పైన ఉన్న పెంకులు గట్టా తీసే వాళ్ళు వస్తున్నారని పైన ఉన్న బరకం అయితే తీసామన్నమాట. ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసేయాలి. ఈ బరకాలు ఎందుకు కట్టేవాళ్ళమంటే దుమ్ము గట్ట మనం సామాను మీద పడకుండా, దూగర గట్ట పడకుండా ఉండాలని ఇలా బరకాలు అయితే కట్టుకున్నాము. ఇంకా ఇవైతే తీసేయాలి. చూసారా ఈ గదిలోది ఎంత గట్టిగా స్టిఫ్గా ఉందో. దేవుడి గదిలోది మాత్రం బాగా లూజ్ అయిపోయింది. బరకం అయితే కట్టాలి అనుకున్నాం కానీ మొత్తానికి తీసేసే టైం వచ్చేసింది. ఇంకా ఈ బయట కూడా ఇలాగే కట్టామన్నమాట. బయట వైట్ బరకం బాగోదని అలా కలర్ఫుల్గా ఉండేలా కట్టాము. ఇంకా దేవుడి గదిలో చూసారా ఎంత లూజ్ అయిపోయిందో. ఇంకా ఫ్యాన్లో ఈ పైన బరకాలు అయితే తీసేయాలి. తీసేసాక ఎలా ఉందో చూడండి. ఇంకా బరకం తీసాక అయితే చూడండి ఎలా ఉన్నదో. పై కంట ఉంది చూసారా, చాలా కొప్పులా కనిపిస్తుంది కదా బరకము. ఫ్యాన్స్ అండ్ పవర్ కూడా తీసేసాము. ఇంకా ఈరోజు అయితే పెంకులు తీసే వాళ్ళు అయితే వస్తున్నారు. పెంకులు తీసేసారు కానీ ఇంకా ఎల్లారమ్మ అయితే పీకలేదు. అదే మనకి పట్లు ఉన్నాయి కదా, తాటి పట్లు, అవి అయితే తీయలేదన్నమాట. అవి నెక్స్ట్ డే రేపు వచ్చి తీస్తారంట. ఇంక ఇవాళ వాళ్ళకి చిన్న పని ఉందనేసి ఓన్లీ పెంకులు తీసేసి వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా వాళ్ళు వచ్చే టయానికి ఇలాగైతే బరకాలు అన్నీ తీసేసి ఫ్యాన్స్ కూడా తీసేసాము. ఇంకా టీవీ ఉందన్నమాట. టీవీ కేబుల్ వాళ్ళు రావాలి కదా, అందుకనేసి చూసినాము. ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా పైకి చూస్తుంటే ఇంత పైకి ఉంది ఏంటా అనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదు. అది ఉండి వర్షం అలా పడుతున్నాయి అనమాట. ఆ గ్యాప్లు కనపడుతున్నాయి కదా, అందులోంచి వర్షం. ఇవాళ అయితే పెంకులు తీశారు. చూడండి ఇల్లు ఎలా ఉందో అన్నది. పెంకులు తీశారు. పెంకులు తీసాక ఇలా ఉందన్నమాట. చూడండి ఇల్లు ఎంత కొత్తగా కనపడుతుందో పెయింట్ వేసినట్టు. అంటే మేము రీసెంట్గానే పెయింట్లు వేయించామన్నమాట. అంటే 3 years అవుద్దేమో పెయింట్లు వేయించి, అందుకే కొత్తగా పెయింట్లు వేసినట్టుంది ఇల్లు. రేపు మార్నింగ్ వచ్చి ఆ పైన ఉన్న కర్రలు తీసేస్తారంట. అయ్యే వాసాలు అంటారు. వాసాలు రేపు తీస్తారు. ఇంక ఇవాళ వచ్చేసి పెంకులు తీసారనమాట. ఇంకా వాసాలు తీస్తే తర్వాత కొక్లైన్ వచ్చేసి ఇల్లు పడగొడుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే మా ఇల్లు అసలు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మంచి కలర్గా పింక్ కలర్ అయితే అసలు పెయింట్ కళ్ళు జిగేలు అంటనే వెలుగు అలా వేసా ఏంటో మరి. ఇంకా పైన కర్రలు ఒకటి తీయాల్సి ఉంది. ఇంకా అంతే అన్నమాట. ఎలా ఉందో చూసారా ఇల్లు పైన. ఇంకా పైన ఆ కర్రలు తీస్తే ఇంక ఇల్లు పడగొట్టేయడమే. పెంకులన్నీ కింద పాడేశారు, మొత్తం పగిలిపోయి. ఎంత రద్దులో కూడా చూసారా మా కోడి పెట్ట ఎలా తిరుగుతుందో పిల్లల్ని వేసుకుని. అసలు ఈ పెంకుల్లో ఏం తిందామనో దీని ఆరాటం తిరుగుతలేదు. పిల్లల్ని వేసుకుని అలా తిరుగుతుంది అనమాట. గోళ్ళు అంత నీట్గా, పెయింట్ అంత కలర్ఫుల్గా ఉంటుంది ఇల్లు. ఇలా ఉందైతే ఇవాళ. రేపు ఏమో పైన అవి పీకుతారు.
ఇది ఇంటి అప్డేట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇల్లు అప్డేట్ అయితే ఇలా ఉంది. ఇంటి పని అయితే ఇంతవరకు అయ్యిందనమాట. రేపు మార్నింగ్ వచ్చి పైన ఉన్న కర్రలు తీస్తారు.